ధ్యానం చేస్తున్న కొద్దీ అప్రయత్నంగా మనలో కలిగే మార్పు ఏమిటి? ఈ దేహం వాడిది కానీ మనది కాదనేటువంటి సంగతి తెలుస్తుంది. అది ఏదో కొద్ది గొప్ప తెలిస్తే తప్ప ఏదో ఒక రోజున వైద్యుడు వచ్చి ఇంకొక 10 రోజుల్లో నువ్వు వెళ్ళిపోతావుటని ఏదన్నా అభయహస్తం పట్టాడనుకోండి, అప్పుడు 10 రోజులు అక్కర్లేదు, 5 రోజుల్లోనే వెళ్ళిపోతాడు వీడికి కలిగినటువంటి బాధలు. ఎందుకని? ఎన్ని చదువుకున్నా, డిగ్రీలు తెచ్చుకున్నా, డాక్టరేట్లు పాస్ అయినా, మనకి సంస్కృతం వచ్చినా, హిందీ వచ్చినా, బైబిల్ భగవద్గీతలు ఏం చదువుకున్నా, ఈ శరీరం నాది అనేటువంటి మాట పోవటం అనేటువంటిది ఇంతట్లో ఇంతమందిలో ఉన్నటువంటి వాడి అనుగ్రహమే కానీ ఈ ఒక్క దాంట్లో ఉన్నవాడి ప్రయత్నం మాత్రం కాదు. ఎందుకని? ఇంతమందిలో ఉన్నవాడే ప్రతి ఒక్కొక్క శరీరంలోనూ ఉన్నాడు కనుక ఒక ఓడ ప్రయాణం చేసి సముద్రంలో పెడుతూ ఉంటే ఆ ఓడలో గదులు ఉంటాయి, అందులో బాత్రూమ్లు ఉన్నాయి, అందులో స్నానం చేసే టబ్బు ఉంటుంది బాత్రూంలో. ఆ టబ్బులో నీళ్లు పడతారు. అది ఓడైతే కదులుతూ ఉంటే ఆ నీళ్లు కదులుతుంటాయి, అలలు వస్తూ ఉంటాయి. ఈ టబ్బులో వచ్చేటువంటి నీళ్లలో ఉన్న అలలు స్నానం చేసేటువంటి వాడికి చక్కగా సదుపాయంగా ఉంటాయి. కానీ ఆ అలలుకి సముద్రంలో ఉన్నటువంటి అలలకి తేడా ఏమిటి? సముద్రంలో ఉన్నటువంటి అలల యొక్క వైఖరి మీద మాత్రమే ఆధారపడి ఉన్నది ఈ టబ్బులో ఉన్నటువంటి నీళ్ల యొక్క అలలు. ఆ సముద్రంలో ఉన్న అలలు ఎంత వేగంగానో ప్రశాంతంగానో తిరుగుతూ ఉంటే ఈ షిప్ అంత వేగంగానో ప్రశాంతంగానో తిరుగుతూ ఉంటాం. అందులో ఉన్న బాత్రూమ్స్ లో ఉన్నటువంటి టబ్బుల్లో ఉన్న నీళ్లు అంతా వేగంగానో ప్రశాంతంగానో తిరుగుతూ ఉంటుంది తప్ప ఏ టబ్బులో ఉన్నటువంటి నీళ్లను కూడా దానికి కావలసినటువంటి వేగము, ప్రశాంతి, స్వతంత్రంగా ప్రవాహము కానీ ఒక నదిలో ప్రవహించి వెళుతూ ఉన్నట్లు అట్లా ఉండదు. ఎలా అయితే ఆ నీళ్ల యొక్క వైఖరి కానీ అలలు కానీ వాటి మీద ఆధారపడి లేకుండా ఇంకొక సముద్ర ప్రయాణం మీద, సముద్రం మీద, ఓడ మీద, ఎన్నిటి మీద ఆధారపడి ఉన్నదో అలాగే శరీరంలో ప్రయాణం చేస్తున్నటువంటి జీవాత్మ అనబడు పరమాత్మ యొక్క భాగమునకు వీడు పరమాత్మ యొక్క జ్ఞానం కలగటం, ఆ మార్పు రావడం అనేటువంటిది వీడి స్వయం కృషి మీద ఆధారపడి ఉన్నది అనేటువంటిది ఎప్పుడూ సత్యం కాదు. ఈ మొత్తంలో ఉన్నటువంటి దాని మీద ఆధారపడి ఉన్నది. దాన్నే దైవానుగ్రహము, భగవదనుగ్రహము అని అంటారు. అయితే మనం ప్రయత్నం చేస్తే ఏమీ లాభం లేదా? అలా కాదు. మనం ప్రయత్నం చేసినంత మాత్రాన మనకు పరమాత్మ స్థితి వస్తుంది అని మనం చెప్పలేము. అయితే ఎందుకు చేయటం అండి అని అడిగేసేటువంటి వాళ్ళు మానేయవచ్చు. ఎందుకంటే ఆ రుచి తెలిసినటువంటి వాడు, ప్రయత్నం చేసేటువంటి వాడు ఎవరిని అడగడు, ఫలితం కోసం చేయడు. ఎప్పుడు కూడా పరమాత్మ ధ్యానం అనేది ఏదో ఒక రూపంలో వాడు చేస్తూనే ఉంటాడు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాడు పేషెంట్స్ రూపంలో పరమాత్మను చూస్తూ ఉంటాడు. మరి షాపులో ఉన్నటువంటి వ్యాపారం పెట్టుకున్నవాడు వాడి దగ్గరికి వచ్చేటువంటి ఆ కస్టమర్స్ బేరగాండ్ల రూపంలో చూస్తూ ఉంటాడు. వాళ్ళు వ్యాపారం చేసినా మోసం చేయకుండా భగవంతుని చూసి వ్యాపారం చేస్తాడు అలాంటి వాడు. వైద్యం చేసినా వ్యాపారం చేయకుండా భగవంతుని చూసి వైద్యం చేస్తాడు ఇలాంటి వాడు. వాడికి రావాల్సింది వాడికి, వీడికి రావాల్సింది వీడికి భగవంతుడు మహాజనము యొక్క రూపంలో, విశ్వరూపంలో వాడికి ఇస్తూ ఉంటాడు. ఒక్క భగవద్గీతలోనే దీని రహస్యం మనకి విడమరిచి జాగ్రత్తగా చెప్పబడి ఉన్నది. 9వ అధ్యాయంలో మమ భూత మహేశ్వరం, జీవరాశులలో ఉన్నటువంటి నా మహేశ్వరత్వాన్ని దర్శనం చేయమని 9వ అధ్యాయంలో భగవంతుడు ఎప్పుడైతే అర్జునుని ఆశీర్వదించాడో అక్కడ మరొక మాట, 2 మాటలు, 3 మాటలు అధ్యాయం చదువుకుంటే తెలుస్తుంది. దాని గురించి ఏనంటారు కనుక ఈ శరీరం మనది కాదు. ఈ శరీరం చుట్టూ ఎవడున్నాడో వాడే శరీరంలో కూడా కొద్దిగా 2 చుక్కలు దూరి ఉన్నాడు వాడిది. కనుక ఈ శరీరంలో ఉన్నటువంటి చుక్కలకి వేరే అస్తిత్వం అనేటువంటి భావం, నాది అనేటువంటిది ఉన్నది. నాది అనేటువంటి భావం ఉన్నంతకాలం కూడా శరీరానికి రోగం వచ్చినా, రోస్ట్ వచ్చినా, లేకపోతే ఏదన్నా ఆకలి వచ్చినా, కాసేపు ఆహారం మొదలైనటువంటి ఆలస్యమైనా యథాశక్తి ఎవడికి చేతనైనంతగా వాడు కోపిస్తూ ఉంటాం. భర్త కనుకైతే భార్య మీద కోపిస్తాడు, భార్య అలాంటిది కనుకైతే భర్త మీద కోపిస్తుంది. అంటే 2 రకాలు గంపచ్చు. కొందరు భర్తలు కోపించేవాడు, కొందరు భర్త ప్యాసివ్ వయసు, భార్య యాక్టివ్ వయసు. వారు భార్య కోపిస్తారు. లేదా మంచి అధికారి అయితే
తన సర్వెంట్ మీద కోపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అవకాశం లేదు. కోపిస్తే వాడు దీపిస్తాడు, తాపిస్తాడు. అలాగే విఐపి అయితే గదిలోకి వెళ్ళిపోయి ఒక మాట బ్లడ్ ప్రెషర్లోకి వస్తాడు. ఇంకేం చేసేది చుట్టుపక్కల వాళ్ళ మీద పని అవ్వలేదు, అది ఇది అని చెప్పారు. వీటి వల్ల లేదా ఏదన్నా ఒక మార్గానికి చెందినటువంటి కామక్రోధాలు జయించామని అనుకున్న గురువు కనుకైతే ఏవిరా ఎంతసేపు అయితే మన భిక్ష శిష్యుల మీద చాలాగా కోపిస్తాడు. వాళ్ళు గురువు గారిని ఏమన్నా అన్నట్టయితే మోక్షం రాదని చెప్పి చిత్తమని పడిపోతాం. అది కూడా చాలా వరకు సర్దుకుంది అనుకోండి. ఇప్పుడు గురువులు కూడా శిష్యుల దగ్గర ఒడి దగ్గర పెట్టుకుని ఉండవలసినటువంటి టైం అది కొంచెం. అంటే శిష్యులకి అనుకూలంగా మనసరికి ప్రవర్తించడం గురువు కలియుగం అనేటువంటి మాట కదా. ఎందుకంటే గురువులు శిష్యులు చాలా నీట్గా అంటకుండా ఉండేటువంటి శిష్యులు. అంటే మాకు ఎంతవరకు కావాలో మీరు అంతవరకు ఇవ్వండి, ఆ తర్వాతే నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. అందుకని ఎవరైనా సరే ఈ శరీరమే పరమాత్మ యొక్క శరీరం అని తెలుసుకోండి. మీ శరీరం అని తెలుసుకున్నంతసేపును ఆకలేసినా కామక్రోధాలు పుడతాయి, మరి తప్పిక వేసినా కోపం రోషం మొదలైనటువంటిది వస్తుంది. ఎవడన్నా నీ పని తప్పుగా చేసి పెట్టినా లేదా నీ పని పాడు చేసినా అన్ని చికాకులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా తస్యేష ఏవ శారీర ఆత్మ, ఈ శరీరమే ఆత్మగా తెలుసుకుని పూర్వస్య, ఇదివరకు చెప్పే వాడిదే ఈ ఆత్మ, వాడిదే ఈ శరీరం. మొట్టమొదటి కిందటి సంవత్సరం మనం చెప్పుకుని వ్యాఖ్యానం చేసుకున్న దాంట్లో చివరి భాగం ఇది. అంతర్యామిదే ఈ శరీరము, భౌతిక శరీరం కూడా అంతర్యామిదే. ఈ భౌతిక శరీరం జడము, భగవంతుడికి దీనికి సంబంధం లేదు. భగవంతుడు జడంలో ఉంటే అంటుపడతాడు అని అనుకోరాదు. వాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. స్థూలము సూక్ష్మము కారణము అనేటువంటి శరీరాలు, ఈ మొత్తం సృష్టి అనేటువంటి పరమ పవిత్ర గ్రంథాన్ని మానవుడు చదువుకోలేక 3గా పారాగ్రాఫులుగా విడదీసుకున్నది తప్ప అక్కడ ఉన్నటువంటి విభాగం కాదు. అంటే మన అల్పబుద్ధి చేత 3గా విడదీసుకున్నాం, పెద్దది ఒక మాట చూడలేక అది చేసినటువంటి పని. కానీ ఇన్నిట్లో ఉన్నటువంటి వాడు భగవంతుడైనటువంటి అంతర్యామి అని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. అథాతోను ప్రశ్న, అథాత అంటే ఇటుపైన అనుప్రశ్న, అనుబంధమైనటువంటి కొన్ని ప్రశ్నలు చెబుతూ ఉన్నాం. అంటే ఇంతకు ముందు చెప్పి వివరించినవి కాక వాటికి సంబంధించినటువంటి మరికొన్ని చెబుతూ ఉన్నాం. ఉతా విద్వానమం లోకం ప్రేత్య, ఓపై తెలిసినవాడు, విద్వాన్ అంటే తెలిసినవాడు, విద్వాన్ పరీక్ష పాస్ అయిన వాడని కానీ పిహెచ్డి చదువుకున్నాడు అట్లా కాదు. విద్వాన్ అంటే తెలిసినవాడు, తెలియవలసినది తెలిసినవాడు అని అర్థంలో వాడు చదువుతున్నాడు. అట్లాంటి విద్వాన్ అనేటువంటి వాడు అమం లోకం ప్రేత్య, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళి ఇప్పుడు దాని సంగతి ఎందుకంటే పొద్దున్నే అంటే ఎక్కడికి వెళ్ళి ఈ లోకం విడిచిపెట్టి. అంటే కొంతమంది భౌతిక శరీరమే తాముగా జీవిస్తూ ఉంటారు. వాడికి తెల్లారి లేచినప్పటి నుంచి ఈ శరీరానికి ఏం కావాలో చూసుకుంటూ సాయంత్రం లోపల తాను శరీరానికి షోడశోపచార పూజ చేసుకుంటాను తప్ప తాను చేయగలిగినటువంటిది ఏమీ లేదు. తన జుట్టుకి కొంతసేపు సేవ చేసుకుంటాడు, స్నానం చేసుకుంటూ తన శరీరానికి అందరూ చేసిన కన్నా ఎక్కువసేపు చేసుకుంటాడు. కంటికి కొంతసేపు, పంటికి కొంతసేపు, మేరుడైన అయితే గబగబా చేసేసుకుంటాం, దీని గురించి గుర్తుండదు కనుక. కానీ వాడికి శరీరం తప్ప మరొక ప్రపంచం లేనప్పుడు దాని మీద ఉన్నటువంటి విలువ చేత దీనికి కావలసిన అన్నపానీయాదులు మొదలైనటువంటివన్నీ దాంతో సాయంత్రం అయిపోతుంది. అయ్యేటప్పటికి అలసట వచ్చి నిద్రపోతూ ఉంటాడు. అలాంటి స్థితిలోంచి అంటే వెజిటేటివ్ లైఫ్ అంటారు. అంటే తెల్లారింది, నిద్ర లేచాం, ఆకలేసింది, కాఫీ తాగాం, మళ్ళా ఆకలేసింది, టిఫిన్ తిన్నాం, మళ్ళా పెద్ద ఆకలేసింది, భోజనం చేశాం. ఇవన్నీ చేయడానికి కొంత డబ్బులు కావాలి కనుక గతి లేక ఆఫీస్కి వెళ్ళాను టైంకి. ఆఫీసులో పని చేసుకున్నాం, మధ్యాహ్నం లంచ్ టైంలో ఆకలేస్తుంది కనుక తిన్నాం, మళ్ళీ ఇంటికి వచ్చాం,
ఆకలేస్తుంది కనుక కాఫీ తాగాం, మళ్ళా పెద్ద ఆకలేస్తుంది కనుక భోంచేసాం. ఇట్లాంటివి ఆహార నిద్రాభయాదులు శరీరానికి షోడశోపచారం చేసుకుంటూ ఉండేటువంటి వాడు విద్వాన్ అవుతున్న కొద్దీ, తెలిసిన కొద్దీ ఏం చేస్తాడంటే దీన్ని విడిచిపెట్టి పై లోకాలకి వెడతాడట. అంటే టపాక చేస్తాడు కదా, ఇందులోనే ఉన్న సూక్ష్మ లోకాల్లోకి వెడతాడని చెబుతున్నాడు పాపం. అప్పుడే హడావిడే లేదు. ఈ శరీరంలోనే అన్నమయ కోశం కాకుండా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలకి ఒక్కొక్క దాంట్లోనే ఎలా అయితే నీళ్లు కాగుతూ ఉంటే కొద్ది కొద్దిగా నీటి ఆవిరి లేచి అలా కాస్త బయలుదేర కిటికీ దాకా వెళ్ళి అది ఆ పై దాకా వెళ్ళి వెడుతూ ఉంటుంది, అలా లేస్తాడు. అంటే అయితే బహుదేశ ఆనందమయ కోసం వచ్చేటికి మళ్ళీ తిరిగి రాడాయండి అని అనుమానం వస్తుంది. వాళ్ళు చెప్పడం కూడా అలాగే చెప్పారు, ఉపద్రవం కదా, ఏడు పెట్టారు. ఆనందమయ కోసం అంటే ఏంటంటే ఏది పొంది మళ్ళీ తిరిగి రావడం అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది పిల్లలు గలవాడు మనకి అంటే తిరిగి రావడం అంటే అర్థం ప్రతిదానికి డబుల్ మీనింగ్, పొడుపు కదా. అంటే మళ్ళీ అంతకుముందు అఘోరిస్తున్న జీవితం ప్రజ్ఞలోకి తిరిగి రావడం అని అలా విప్పి చెప్పరాదయ్యా అంటే, అలా విప్పి చెబితే నీకెందుకు గడిద కూడా చెప్పొచ్చు, నువ్వు భయపడతావు నువ్వు చూసుకునేందుకు అలా చెప్పి వదిలిపెట్టావు అన్నారు వాళ్ళు. పుండాకోర్లు కృష్ణులంటే ప్రతి చోట అలాగే చెప్పాడు వాడు. అంత్యకాలే జమానీయ భగవద్గీతలో చెప్పాడు. అలాగే ప్రయాణకాలేచ టైమ్ ఆఫ్ జర్నీ అన్నాడు. ఇవన్నీ కూడా పొద్దున్నే చదువుకుంటున్నందుకు ఈ శ్లోకాలు అని అనిపిస్తాయి తెలియక. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈ భౌతిక శరీరం వదిలిపెట్టడం అనేటువంటిది ఇక్కడ చెప్పిన ప్రేత్య అంటే ఇది వదిలిపెట్టి వెళ్తాం అని. ఈ ప్రేత్య అనే పదం మీదనే కోపడకండి పొద్దున్నే చెప్పాను, ప్రేత అనేటువంటి పదం కూడా ఆధారపడు. ఇవన్నీ కూడా ఒక తమాషగా ఇంటర్లింక్డ్ ఈ శబ్దాలు కనుక. ఏత్య అంటే వదిలిపెట్టి వెళ్ళి, భౌతికమైనటువంటి శరీరంలోంచి ప్రజ్ఞ వదిలిపెట్టి పై ప్రజ్ఞల్లోకి వెళ్ళి చెబుతున్నాడు. ఆహో విద్వాన్ అముం లోకం ప్రేత్య భూతా విద్వానం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. ఎవడో ఒకడు పెడతాడు ఆ 7వ కక్షలోకి టక్క దూరుతాడు. ఎలా అయితే కొమ్మల గుంపుల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఈ కందిరీగలు, చుట్టు పురుగులు అట్లా ఉండగా తేనెటీగ టప్పం లోపలికి దూరి పువ్వు దగ్గరికి వెళ్ళిపోతుందో అలాగే వాడు ఎవడో ఒకడు దూరుతాడు అన్నాడు అందులోకి. అన్నమయ, ప్రాణమయ అక్కడికి చచ్చిపోయేవాడు కొంతమంది, అన్నమయ అక్కడ చచ్చిపోయేవాడు కొంతమంది, అన్నమయ, ప్రాణమయ, మనోమయ అక్కడ చచ్చిపోయేవాడు కొన్ని జన్మలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అమ్మయ దీనిపైన ఇంకేం లేదు అక్కడ కొన్ని జన్మలు, కొన్ని వేల జన్మలు. ఎందుకంటే మిగతా జిడ్డు తేలిగ్గా దాటచ్చు, కానీ విజ్ఞానమయం అనేటువంటి జిడ్డు దాటడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ తెలియటం ఎట్లా దాటం, తెలియటం కంటే పైన ఇంకేముంటుందని నమ్మలేం కదా. కానీ ఆ తెలియటం అయిపోదు, సాగుతూ తెలుస్తూనే ఉంటుంది విజ్ఞానమయ పరిస్థితిలో. అంటే వీడికి టైం అలా వేస్ట్ అవుతూనే ఉంటుంది. వాడు మహాప్రస్థానంలో అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిన ధర్మరాజును వాడు ఇంద్రుడు తీసుకెళ్లాడని చెబుతారు చూడండి. అలాంటి ప్రయాణం ఇది. అంటే అన్ని పరీక్షలే తీసుకెళ్తుంటే ఒక్కరు మన లోకొచ్చింది ధర్మరాజు. ఏమిటి నేనంటే నీ తమ్ముళ్ళు, నీ భార్య, వాళ్ళ మాంసం, రక్తం ఇదంతాను తీసుకెళ్తున్నావు అనిపించాను. అట్లా ఉంటుంది. ఇంత మనకు పరీక్షలు లాంటివి ఎక్కడ కనుక కశ్చన గచ్చతి ఒకడు దాటి వెళ్తాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆహో విద్వాన్ అముం లోకం ప్రేత్య బాగా ఓహో అనుకుంటాడు ఒక్కొక్కడు. తెలిసినటువంటి వాడు ఈ లోకం నుంచి అక్కడికి వెళ్ళి కశ్చిత్ సమశ్నుత ఒకనొకడు అంటే ఆహా ఇదే అని అనే మాటకి అని దాన్ని సమశ్నుత ఇంకా రుచి ఎట్లయితే టిఫిన్ మనం భౌతికంగా ఉన్నదాన్ని నోటితో తింటున్నాం అంత స్పష్టంగా అంత రుచి తెలిసేట్టు
అంత డెఫినెట్ టర్మ్స్ లో అని అర్థం అనమాట. వాడు ఆనందం అనేటువంటి తింటాడు అంటే మెంటల్ ప్లేన్ లో అనుభవిస్తాడా అంటే మెంటల్ ప్లేన్ లేదు, యాస్ట్రల్ ప్లేన్ లేదు. మనం తింటం మొదలైన ఎట్లా అనుభవిస్తున్నామో వాడు అలా శుభ్రంగా అనుభవిస్తాడు. ఊరికే ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడకండి. ఐడియల్స్ లో అనుభవిస్తాడా ఇలాగా అంటే ఫిలసాఫికల్ గా నమ్మోసుగుల్లాగా అనుభవించాడు వాడు. ఎక్కడో అనుభవించారు, ఏ లోకంలోనూ అనుభవించారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ భౌతికమైన అన్నమయ లోకం మొదలైనవన్నీ కూడాను దాంతోనే చేయబడి అంతర్యామిత్వం చెంది ఉన్న సంగతి వాడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములని చెప్పబడే 4 వీడికి అంతుపట్టవు. కానీ ఆనందమయ కోశం ఎప్పుడైతే స్పృశించాడో మిగతా 4 కోశముల్లోనూ అంతర్యామిత్వం చెంది ఉన్నటువంటిది ఆనందమయుడే అని తెలుస్తుంది. కనుక అన్నం తిన్నట్టుగా రుచికరమైనటువంటి వస్తువు నాలిక మీద వేస్తే ఇంద్రియం ద్వారా మనస్సు ఎలా అయితే అనుభవిస్తూ ఉందో మనం తెలుస్తూ ఉందని అనుకుంటున్నామో అంత స్పష్టంగా ఆనందాన్ని గురించి వాడు తెలుసుకుంటాడు అని చెప్పాడు. అందుకనే ఇంకొక రహస్యం కూడా ఉన్నది. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ వాడు పుట్టినటువంటి పుటకను అనుసరించి ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. భగవంతుడు అలా ఇచ్చాడు. శరీరమే అని అనుకుంటున్నటువంటి వాడు తింటం తప్ప ఏమీ తెలియని వాడు తింటంలో వాడు అనుభవిస్తున్నటువంటిది కూడా ఆనందమే. కాకపోతే వేదాంతి గొప్పడవచ్చు కాదు. ఎందుకంటే తనకు గొప్ప ఉండాలి కదా, వేరే మన ఆనందం వేరు, వాడి ఆనందం వేరు. కానీ వాడికంటే కొంచెం తెలిసిన వాడు ఇంకా కొంచెం అనుభవించవచ్చు అని తెలుస్తుంది. అలాగా ఆనందమయ కోసం తెలిసిన వాడు శాశ్వతము అపరిమితము అయినటువంటి ఆనందము, నిత్యము, సత్యము, పరిసరములు, వాతావరణములతో సంబంధించినటువంటిది కానిది అయిన స్థితిలో వాడు ఉండవచ్చు అనేటువంటిది అనుభవిస్తాడు. కానీ ఏ జీవిగా జీవి ఇంద్రియములతో శరీరంలో కాపురం ఉంటూ అనుభవిస్తున్నటువంటి ఆకర్షణ, సంతోషము, ఇంద్రియ పరితృప్తి మొదలైనటువంటివన్నీ కూడా లోపల ఆనందమయ కోశం ఉండటం చేత దానికి ప్రతిబింబముల రూపంలోనే ఇవి అనుభవింపబడుతున్నాయి. కానీ తద్భిన్నములైనటువంటివి కావు. అందుకనే ఇందులో ఈ ఇంద్రియ పరితృప్తి మొదలైనటువంటివి ఆనంద అనుభూతి అనేటువంటి దానికి వ్యతిరిక్తములైనటువంటివి అని భ్రమపడరా. అవి ఇంద్రియ పరితృప్తి మొదలైనటువంటివి మానేస్తే ఆనందం వస్తుందని అంతకంటే పొరపడరా. క్రమశిక్షణ కావాలి, వశిత్వం కావాలి. శరీరం మీద, ఇంద్రియముల మీద, మనస్సు మీద స్వామిత్వం వచ్చే వరకును చేసేటువంటి సాధనలు అటుపైన అపచారము చేయడు కనుక ఇబ్బంది లేదు. అపచారము చేయనటువంటి స్థితి వచ్చే వరకు కూడాను నియమములు, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అని చెప్పబడేటువంటి అష్టాంగముల ద్వారా ఈ శరీరంలో స్థూల సూక్ష్మమలములను పరిశుద్ధి చేసుకుని ఆనందమయ కోశాన్ని భాగవత మార్గము అని చెప్పబడేటువంటి సామవేద మార్గం చేత స్థాపనం చేసుకుని కర్మాచరణము చేత శరీరాన్ని పవిత్రం చేసి సేవాధర్మం చేత మనోబుద్ధి అహంకారములను పవిత్రం చేసుకొని ఇంకొక మార్గం లేదు, ఇంకొక మార్గం లేదు. మనకంటే తక్కువ తెలివి గలవాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, తక్కువ డబ్బు గలవాళ్ళు, జీవితంలో తక్కువ అవకాశం కలవాళ్ళు, అలాంటి వాళ్ళకి భగవత్ స్వరూప బుద్ధితో మనం సేవ చేయడం తప్ప ఇంకొక మార్గంలో మనస్సు, బుద్ధి, ఇంద్రియములలో ఉన్నటువంటి మలములు క్షాళనం కావడానికి అవకాశం లేదు. లేదు ముమ్మాటికి ఇంకొక మార్గం చేత. ఆహార నియమం చేసినా లొంగేవి కావు. నేను ఉపవాసాలు చేస్తానని భయపెడితే అవి చంపుతాయి తప్ప లొంగవు. ఇది పద్ధతి. ఇలాంటి మార్గంలో కాక ఇంద్రియాలని ఇవి అనుభవిస్తున్నటువంటిది ఆనందం కాకపోలేదు. కానీ ఇంతకంటే రుచికరమైనటువంటి వస్తువుని అవి అనుభవించడం, అభ్యాసం చేయించడమే పెద్దలు చెప్పినటువంటి మార్గం. పరం దృష్ట్వా నివర్తతే. కుర్రవాడు జబ్బు చేసేటువంటి వస్తువు ఏదో చాక్లెట్ తింటున్నాడు అనుకోండి, అంటే వాళ్ళ ఫాదరు వెస్టర్నైజ్డ్ ఫెలో, అంతకంటే వాడికి తెలియదు. ఆ కుర్రవాడు అలాంటి తండ్రి దగ్గర పెరిగినటువంటి వాడు మరియు కాన్వెంట్ లో చదివినవాడు అనుకోండి. వాడు ఆ చాక్లెట్ తింటం తప్ప ఇంకొకటి ఏం తెలియదు. చాక్లెట్ లాక్కుని జబ్బు చేస్తుంది ఏం చెబితే ఏడుస్తాడు.
కానీ వాడికి పళ్ళు ఇలా కొరుకు తినేసేస్తూ ఉంటాయి. వాడు కాల్షియం ఇప్పించి అవి ఇప్పించి డాక్టర్లు వాళ్ళు వీళ్ళు చాలా నానా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాడికి దీనివల్ల వచ్చింది, ఈ చాక్లెట్ వల్ల వీడికి వచ్చింది. అంటే ఇక్కడ దాకా మాట వినపడకుండా మాట్లాడాడు. ఈ చాక్లెట్ వల్ల వీడికి పళ్ళు ఇలా వచ్చినాయి అని చెబితే అప్పుడు వెంటనే అది లాక్కుంటారు, వాడు ఏడుస్తాడు, మాట్లాడి ఇంకో చాక్లెట్ తీసుకుంటాడు. అలా కాకుండా చాక్లెట్ కంటే నిజంగా రుచికరమైనటువంటి వస్తువును, ఆరోగ్యకరమైనటువంటి వస్తువును కుర్రవాడికి ఇచ్చారనుకోండి, వాడే పరిస్థితి చాక్లెట్. అలాగా ఇంద్రియాలకి అవి అనుభవిస్తున్నటువంటి అనుభవాన్ని మీరు కాదని లాభం లేదు, ఏడుస్తాయి. అందుకని ఇంద్రియాలను ఏడిపించి నేను నేల పడుకుంటాను, స్థండిలే చేయనం కృత్వా, ఉన్నాయి మార్గాలు, పడుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మనస్సును నియమంలో పెట్టడానికి చేసేటువంటి సమయంలో అలాంటివి మనం చేస్తే కొంతవరకు ఉపకరిస్తాయి. కానీ కేవలం అవి సాధన మార్గాలు మాత్రం కావు, సెల్ఫ్ టార్చరింగ్ అవుతుంది తెలుసుకోవాలి. దానివల్ల ఇంకా మార్గం దుష్కరం అవుతుంది, మనం కాంప్లికేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం. అది లేకుండా ఒక్కొక్క మెట్టే ఎలా అయితే కనిపించి కనిపించకుండా ఆ గోపికల్ని ఒక్కొక్కనే దశమస్కంధంలో తను ఎక్కడో ఆ చెట్లలోకి పొదలలోకి తీసుకెళ్లాడని చెబుతారు చూడండి. అలాగా మనస్సుని ఇంద్రియాల్ని ఒక్కొక్క మెట్టే ఇంతకంటే ఆనందం కలిగజేసేటువంటి అనుభూతి ఏది, ఇంతకంటే అనుభవం కలిగజేసేటువంటి మార్గం ఏమిటి? రుచిగా ఉన్నది కదా తింటూ ఉంటే రోగం వచ్చేటువంటివి కాకుండా ఎంత తిన్నా రోగం రానటువంటి రుచి ఏది క్రమంగా తెలుస్తూ ఉంటుంది. ఆ మార్గాన వెళ్ళవలసిందని ఇక్కడ చెబుతున్నాడు. ఆనందం అనేటువంటిది ప్రతి జీవి ఏ కక్షలో అనుభవించినా ఆనందమే అనుభవిస్తున్నాడు. తింటూ ఉంటే రుచిగా ఉంటే కూడా ఆనందమే, ఎక్కువ తింటే జబ్బు చేస్తుంది అనేటువంటిది. అంటే వాడు ఆనందమును అనుభవించుట ఎడల నియమము స్వామిత్వము లేనివాడు అని అర్థం. కానీ నాలుకకు రుచిగా ఉన్నటువంటిది ఆనందంలో భాగం కాదు అని అన్నడు అర్థం కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాన్ని నాలుకని ఉపయోగించుకుంటాం తెలియలేదు, ఆ తీయని పదార్థాన్ని ఉపయోగించుకుంటాం తెలియలేదు, దేశము కాలము పాత్రము పరిమాణము తెలియలేదు. నాలికకు రుచిగా ఉన్నటువంటిది అనేటువంటిది ఒక్కటే ఆధారంగా పడి ప్రొసీడ్ అయినాడు కనుక కేవలం ఆకర్షితుడైనాడు. ఆ దోషం నాలికకి రుచికి సంబంధించినటువంటిది కాదు, వీడి పొరపాటుకి సంబంధించింది. అందుకని ఏ జీవి ఏ స్థితిలో ఉన్నా, కుక్క ఉన్నది, అది అనుభవిస్తూ ఉన్నటువంటిది, దానికి సుఖం కాదు అని మీరు నేను అనగలమా? అన్నట్లయితే మన గురించి అది కూడా అనడానికి అవకాశం ఉంది. మనం చేస్తున్న పనులన్నీ కూడా ఏడి ఎలక్షన్స్ నుంచుంటాడు అని 10 కుక్కలు అనుకున్నాయి అనుకోండి, తప్ప మన దగ్గర సమాధానం ఉన్నదా? లేదా కొంచెం బాగా చదువుకున్న కుక్కలు ఈ ప్రజల గోడల మీద వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ ఎలక్షన్స్ వాళ్ళు మాకు ఓటేయండి రాస్తూ ఉంటారు, ఏంటి నరజన్మ గొప్పదంటారు అని కుక్కలు అనుకున్నాను. ఇంకో కుక్కడు ఉంది, పోనీ గెలిచిన వాడు సున్నం కొట్టించొచ్చా, పాపం ప్రజల గోడల మీద ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, కొట్టించలే నరజన్మ గొప్ప అంటారు అనుకున్నాయి. మన దగ్గర సమాధానాలు ఉన్నాయా? అందుకని మనం కుక్క అనుభవించేటువంటిది, కుక్క పిల్లలకి పాలిస్తూ ఉంటుంది, కుక్క పిల్ల తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటుంది, చేయని కాలుతుంది అంటాం. కానీ మనిషి బిడ్డ తల్లి దగ్గర పాలు తాగుతుంటే చేయని ఎవరన్నా కాలుతో తన్నేసి ఇంతకంటే బలమైనటువంటి కాలు ఒక తన్నుతంటే మరి ఇది ఒకటి కాదా? కనుక కుక్కకి కుక్క పిల్లకి మధ్య ఉన్నది, మనిషికి మనిషి బిడ్డకి మధ్య ఉన్నది, పందికి పంది పిల్లకి మధ్య ఉన్నది ఒకటి కాదా? ఇది ముందు తేలాలి. అందుకని అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం దాకా ఉన్నటువంటి సమస్తము కూడాను ఆనందమయ కోసమే. అందులో ఒక రేఖ వికసించిన పువ్వు ఒకటి, 2 రేఖలు వికసించిన పుష్పం ఒకటి, 3 రేఖలు వికసించిన వేల రేఖలు ఉన్నాయి. చిట్ట చివరి దాకా అన్ని రేఖలు వికసించిన పుష్పం అయిన శరీరం ధరించి తిరుగువారు మహనీయులు ఇలాంటి గ్రంథాలు రచించినారు. అది దీని గురించి ఇక్కడ. కనుక అట్లాంటి దాంట్లోకి వెళ్ళి దాన్ని అనుభవిస్తాట తప్పకుండా. కశ్చిత్ సమస్యునుతా, తప్పకుండా
చక్కగా తింటాడు, బాగా పూర్తిగా భోజనం చేస్తాడు, ఆనందాన్ని భోజనం చేస్తాడు అన్నాడు. అంటే టిఫిన్ ఎలా తింటారో, భోజనం అన్నం ఎలా తింటారో, నెయ్యి ఎలా వేసుకుని కలుపుకుంటారో అంత స్పష్టంగా అనుభూత విషయంగా అన్నమయ ప్రాణమయాది సమస్త కోశములలో ఆనందమయ కోశం వర్తిస్తూ జీవిస్తూ ఉంటాడు. అది వాడు చెప్పింది. అసలు ఆ ఆనందమయ కోశంలోనే ఇంకొక లక్షణం ఉన్నది. శోకామయత చెబుతున్నాడు. మోహస్యాం ప్రజా ఏది ఉన్నదనుకోండి ఒక రోజు. అప్పుడు రోజు ఉండదుగా, ఎట్లాగో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రోజు ఏమిటి? అలాంటప్పుడు నేను అనేకంగా ఉంటాను అని అనుకున్నాడు. ఉన్నప్పుడు ఆ అనేకంగా ఉంటే ఒక భాగంలో ఉన్న చోటు ఇంకొక భాగంలో ఉన్న చోటుతో మాట్లాడుకోవచ్చు, ప్రశ్న వేయచ్చు, సమాధానం చెప్పవచ్చు, చూడవచ్చు, వినవచ్చు, భుజాన చేయి వేయవచ్చు, కలిసి ప్రయాణం చేయవచ్చు. ఈ శరీరంలో మాట్లాడుతూ ఉన్నది, చూస్తూ ఉన్నది, వింటూ ఉన్నది, తింటూ ఉన్నది, ప్రశ్న వేస్తూ ఉన్నది, సమాధానం చెబుతూ ఉన్నది, అది అర్థం చేసుకుంటూ ఉన్నటువంటిది శరీరంలో ఏ భాగం అండి? ఈ శరీరంలో ఏ భాగము కాదు, శరీరంలో ఉన్న చోటు మాత్రమే. అది బయట ఉన్న చోటు అలా చేయడానికి తనకి సాధ్యపడేందుకోసం అని చెప్పి కొన్ని యంత్రములు తయారు చేస్తున్నాయి. ఆ యంత్రములే మన శరీరములు. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ చోటుని ఇప్పుడు పరబ్రహ్మము లేక అంతర్యామి అని చెబుదాం. అతడు నేను అనేకంగా ఉంటా అని శోకామయ అతడు కోరాట. వాడికి కూడా కోరికలు ఉంటాయా? మనకి కోరికలు ఉంటే ఎలా తీర్చుకోవాలో తెలియక మూతి కలుసుకుంటాం కనుక కోరికలు జాగ్రత్తగా నాయన అన్నారు. కానీ వాడికి ఒక్కటే కోరిక ఉన్నది, ఏమని? ఇందరుగా నేను ఉంటానని. తర్వాత వచ్చేటువంటి కోరికలు చికాకు వస్తాయి. కానీ ఇది వాడికి ట్రాన్సిస్టర్ ఉందంటే నాకు ఏడుపు రావటం, లేకపోతే వీళ్ళందరితో పాటు నేను గురు పూజల్లో ఇక్కడ కూర్చుంటాను, కాసేపు సరదాగా వచ్చి వెళ్దామని అనిపించడం, అట్లాంటి తర్వాత అవి కోరికలేదు. అవి ఉండకూడదు. మనం ఎడ్యుకేటెడ్ కదా, ఓ అరగంట వచ్చి వెళ్దాం గురు పూజలకి అని అనిపించింది. వీళ్ళందరితో మిక్స్ అయిపోయి అలాగా మనం ఉంటున్నాం, నలుగురితో 10 మందితోనూ కలిసిపోయి మరీ అసహ్యంగా ఇట్లా అరిస్టోక్రటిక్ అంటారు. అది అలా ఉన్నటువంటి అభిప్రాయం కాకుండా నేను ఇందరుగానూ ఉంటాను అంటే మంచివాడుగాను చెడ్డవాడుగాను కూడానా అని అడుగుతాడు మానవుడు మనస్సులో. అంత అపరిపూర్ణత ఉంది కనుక. కానీ అంతర్యామిలో ఏమాత్రం అపరిపూర్ణత లేదు కనుక మంచివాడుగాను చెడ్డవాడుగాను ఉంటూ ఉంటాడు. మంచివాడు చెడ్డవాడు అనేటువంటి మానవుడు మనస్సుకు సంబంధించినవి కానీ మానవుడికి సంబంధించినవి కాదు కదా. అదేమిటంటే పాపం చేసినవాడు పుణ్యం చేసినవాడు అందరిలోనూ దేవుడు ఉన్నాడా? పాపం చేసినవాడు పుణ్యం చేసినవాడు అనేటువంటి దిక్కుమల్ల అభిప్రాయాలు మనకు మనస్సులో ఉన్నాయి. కానీ మన శరీరం నుంచి తలకాయ లోపల ఉన్నటువంటి భాగంలో ఎక్కడా లేవు, ఎక్స్రే తీసినా లేవు. కనుక భగవంతుడు శరీరం నుంచి శిరస్సు దాకా ఉన్నటువంటి అంతర్యామిత్వానికి సంబంధించిన వాడు కానీ మనస్సులో ఉన్న అభిప్రాయాలకు సంబంధించినటువంటి వాడు కాదు. తాడుతో తెలియక పీఠముళ్ళు వేసుకుంటే తాడులో ఉన్నటువంటి పదార్థానికి పీఠముడి లేదు. ఆ తెలియక పీఠముడి వేసుకున్నటువంటి వాడికి పీఠముడి ఉంది. చెప్పాను ఇదివరకు. యజ్ఞోపవీతం శాస్త్రులు గారు తెచ్చి ఇస్తే అది తెల్లవారుతామన్నా కూర్చున్నాడు, వేసుకుందాం. సూర్యోదయం టైం సాహం సూర్యుడు ఉదయిస్తుండగా వేసుకోమన్నాడు. అది లాగాడు, చిక్కుపడ్డాడు, మళ్ళీ లాగాడు, ఇంకా చిక్కుపడ్డాడు, అట్టే చిక్కు లాగాడు, మొత్తం లొంగైపోయింది. సూర్యోదయం పోయి పైకి వచ్చేసాడు సూర్యుడు. ఇంకే యజ్ఞోపవీతం వేసుకోలేదు. కానీ నిన్న శాస్త్రులు గారు ఇచ్చినప్పుడు యజ్ఞోపవీతం ఏముంది కానీ చిక్కు లేదు. ఈ రోజున యజ్ఞోపవీతమును అది కాక ప్లస్ చిక్కు ఒకటి ఉన్నది. చిక్కు ఎవరిచ్చారు? మనం తెచ్చుకున్నది, ఎవరు ఇవ్వలేదు. యజ్ఞోపవీతంలో ఉన్న దారాల పోగుల పదార్థము కాక చిక్కు అనేటువంటి పదార్థం ఏమున్నది? ఏమీ లేదు. కానీ మన కర్మ ఒకటే కాలేదు. చూసారా? యజ్ఞోపవీతం దేంతో చేయబడ్డది? దారాలతో. చిక్కు దేంతో చేయబడ్డది? మన బుర్రతో తప్ప దారాల్లో ఏమీ లేదు.
గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో తెలుసుకునేటువంటి సమస్యలన్నీ వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కష్టంగా ఉండేట్టు మాట్లాడటం, పొడిచి చూసినట్టు మాట్లాడితే ఎక్కడ ఉంటుందో చూడటం. అంటే మానసిక వ్యాధులు మన దగ్గర ఉంటాయి, కానీ మన శరీరంలో పాదాల నుంచి శిరస్సు దాకా ఉన్న భాగంలో ఎక్కడా కూడా ఎక్స్రే తీసి చూసినా ఉండదు. తాడు పీడముళ్ళు పడ్డట్టుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒకడు విదిలించి పారేయటం ఇట్లాంటివన్నీ చేస్తాం. లేదా ఒకడు లేనప్పుడు ఇంకోళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఇవి ఎక్స్రే తీస్తే మళ్ళీ రావు, అంతర్యామిత్వంలో ఉండవు, ఉన్న చికాకరి. అందుకని ఆ అంతర్యామి